హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మా పిల్లల స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్కి అయితే వచ్చామండి. ఇలాగా గుజరాత్లో స్కూల్స్లో పిల్లలతో 1 ఇయర్కి ఒకసారి ఇట్లా పెట్టిస్తారండి ఫుడ్ ఫెస్టివల్ అయితే. ఎందుకు అని అంటే పిల్లలకి బిజినెస్ మీద ఒక అవగాహన అయితే రావాలని చెప్పి ఇట్లయితే ఫుడ్ ఫెస్టివల్స్ అయితే పిల్లల చేత పెట్టిస్తారండి. పిల్లలు ఓన్గా అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఇట్లా అయితే ఫుడ్ అయితే పెడతారండి. ఒక 5-6 మెంబర్స్ పిల్లలైతే ఉంటారు. వాళ్ళకి తోడుగా ఒక టీచర్ అయితే ఉంటుందండి. వాళ్ళకి లెక్కలు అన్నీ రావాలి క్లియర్‌గా. బిజినెస్ అంటే ఏంటి అని తెలియాలి అని ఇట్లా ఫుడ్ ఫెస్టివల్ అయితే పెడతారండి 1 ఇయర్‌కి ఒకసారి. ఈ ఫుడ్ ఫెస్టివల్ వచ్చేసి 3rd క్లాస్ పిల్లల నుంచి స్టార్ట్ అవుతుందండి. మా పాపకైతే ఇయర్ లేదు. మా పాప 2nd క్లాసు. ఇక ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో అయితే ఫుడ్ తింటూ చాలా ఎంజాయ్ చేశామండి మేము. ఆ వీడియో మొత్తము పెడుతున్నాను. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఒరిజినల్ సౌండ్స్తో అయితే పెడతానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇలాంటి ఒక ఫుడ్ ఫెస్టివల్ గుజరాత్లోనే ప్రత్యేకంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ తినేసాం మేము ఇక్కడ ఉన్నాయన్నీ. ఇక ఇప్పుడు ఒరిజినల్ సౌండ్స్తో అయితే పెడుతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇదైతే బాస్కెట్ చాట్ అండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా. ఇక మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అయితే తింటుంది. ఇక ఇక్కడ పానీపూరి అండి. 7th క్లాస్ బాయ్స్ అయితే పెట్టారండి ఈ పానీపూరి. అటు సైడ్ 7th క్లాస్ గర్ల్స్ పానీపూరి కూడా ఉందండి. వాళ్ళు కూడా పెట్టారు, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఏదైనా 20 రూపీసే అండి ప్లేట్. ప్రిపేర్ చేస్తున్నారు పానీపూరి, చూపిస్తానండి. టేస్ట్ అయితే బాగానే ఉంది. అన్ని టేస్ట్ బాగానే ఉన్నాయండి. ఇక్కడ ఫుడ్ అయితే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు కూడా. ఇదిగోండి పానీపూరి చూశారు కదా. ఇక్కడ ఈరోజు పేరెంట్స్కి కూడా అలౌడ్ ఉందండి. అందుకనే పేరెంట్స్ కూడా వచ్చారు పిల్లల్ని అయితే తీసుకొని. చూడండి, పెద్దవాళ్ళు కూడా తింటున్నారు కదా. అందరికీ అలౌడ్ అండి ఈరోజు స్కూల్లో. ఇక ఇదైతే గుజరాత్ ఫేమస్ డోక్లా అండి. చూడండి, డోక్లా. చూడండి, డోక్లా అండి. ఇది కూడా ప్లేట్ వచ్చేసి 20 రూపీస్. ప్లేట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. విత్ చట్నీతో పాటు ఇస్తున్నారు డోక్లా. చూడండి, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది డోక్లా. ఇక ఇక్కడైతే 10th క్లాస్ గర్ల్స్ వచ్చేసి సమోసా పెట్టారండి. చైనీస్ సమోసా అంట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూపిస్తాను ఇప్పుడు మీకు. నేనైతే తీసుకున్నాను 2 సమోసాలు 20 రూపీస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చైనీస్ సమోసా అంట. ఎప్పుడు తినలేదు, వెరైటీగా అనిపించింది టేస్ట్. చాలా బాగుందండి టేస్ట్ అయితే చైనీస్ సమోసాసు. बॉक्समध्ये काढू.
ఇక ఇక్కడైతే ఇడ్లీ సాంబార్ అయితే చూపిస్తానండి ఇప్పుడు. ఇదిగోండి వీళ్ళైతే ఇడ్లీ సాంబార్ పెట్టారు. బాగుంది టేస్ట్. పర్లేదు, మన వైపులా అయితే ఉండదు. గుజరాత్ వాళ్ళకి మనలా చేయడం అయితే రాదు కదా. ఇదైతే ఇడ్లీ సాంబార్ అండి. ఇదిగోండి చూడండి. ఇడ్లీ ఇక ఇక్కడైతే గర్ల్స్ పానీపూరి పెట్టారండి. ఇందాక బాయ్స్ పానీపూరి చూపించాను కదా. ఇక్కడైతే 7th క్లాస్ గర్ల్స్ అయితే పెట్టారు పానీపూరి. చూడండి ఇక్కడ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇక ఇక్కడ పాస్తా అయితే పెట్టారండి. బాగానే ఉంది టేస్ట్ అయితే. తీసుకున్నాము ఇది కూడా పాస్తా. ఇదిగోండి పాస్తా చూడండి. నువ్వు బాబు బాయ్. ఒక దగ్గర నుంచారా ఇద్దరు? చూడండి ఎమ్మి పాస్తా చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఆన్లైన్ కర్లో ఆన్లైన్ भी है అని చూపించు. ఇక ఇదైతే గ్రీన్ పీస్ చాట్ అండి. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్. ఇది కూడా తీసుకున్నాను. చూడండి చాలా బాగుంది ఎమ్మీగా టేస్ట్ అయితే. ఇదంతా మా పిల్లల స్కూలు పక్కన గ్రౌండ్ అండి. గుజరాత్లో ఉండి మా పాప స్కూలు. ఇదైతే ఫన్ ఫెయిర్ డే అని చెప్పారు. ఫుడ్ ఫెస్టివల్ అండి. చాలా బాగుంది. మాకైతే చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇదేంటిది? అప్పట్లో తెల్లేవమ్మా నీ ఓవర్గా. ये तो कप केक के अलावा कुछ पाता ఇంక ఇక్కడ చూడండి. ఇక్కడైతే గేమ్లా పెట్టారు. అక్కడ 3 చిట్టీలు పెట్టారు కదా టికెట్స్ అంట అవి. వాటిల్లో మనం ఏది తీస్తే దాంట్లో లోపల నెంబర్ ఉంటుందంట. ఆ నెంబర్ని బట్టి మనకి ఏది వస్తే అది సమోసానా బిస్కెట్ అది ఏదొస్తే అది ఇస్తారంట. వీళ్ళు ఒక గేమ్ లాగా కండక్ట్ చేస్తున్నారండి. బాగా ఆలోచించారు చూసారా వీళ్ళందరూ. ఇదండి పూర్తి వీడియో. చూసారు కదా ఫుడ్ ఫెస్టివల్ ఇలా ఎంజాయ్ చేసాం మేమైతే. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.